అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. ముందుగా మీ అందరికీ బదరీనారాయణ తిరునక్షత్ర శుభాకాంక్షలు. ఈరోజు బదరీనారాయణ అవతరించిన రోజు. యథా దీపావలోకేన తమోబాధన జాయతే తదైవ బదరీం దృష్ట్వా పుంసో మృత్యుభయం కుతః. దీపాన్ని వెలిగిస్తే చీకటివన్నీ బాధించదు, అలానే బదరీని దర్శించిన వారికి మృత్యుభయం ఉండదు. మానవజాతికి ప్రధానమైన సకల శాస్త్రసారమైన మంత్ర బ్రహ్మము, మంత్ర రాజము అని కీర్తించబడిన శ్రీమద్ అష్టాక్షరీ మహామంత్రాన్ని సాక్షాత్ శ్రీమన్నారాయణుడు లోకానికి అందించిన సుప్రసిద్ధమైన పవిత్ర భూమి బదరికాశ్రమము. తానే గురువై ఆచార్య లక్షణములు కలిగి తానే శిష్యుడై శిష్య లక్షణములు లోకానికి తెలియటకై స్వయముగా భగవానుడు ఆవిర్భవించిన చోటు ఇది. నేలపై నిలిచి చెప్పిన దానికంటే కొండెక్కి చాటితే ఎందరికో తెలియనని దేవతలు సంచరించే నగాదిరాజమైన హిమాద్రి శృంగాంగాల పైకెక్కి వెదజల్లిన చోటు ఇది. నరనారాయణులను కన్నతండ్రి అయిన ధర్మ ప్రజాపతి శిలారూపుడై అష్టాక్షరీ జపం చేస్తున్నాడని ప్రతీతి. మే నెల అక్షయ తృతీయ నుండి కార్తీక శుక్ల పక్షాంతము దాకా అంటే నవంబరు దాకా 6 నెలలు ఆలయం తెరిచి ఉండి మనుష్యులచే పూజింపబడతాడు. మిగిలిన 6 నెలలు ఆలయం మూయపడి ఉంది నారదాది దేవతలచే పూజింపబడతాడని ప్రసిద్ధి. దానికి గుర్తుగానే ఆలయము మూసివేయినప్పుడు అర్చకులు వేసి ఉంచిన పుష్పాలు, వెలిగించిన దీపము ఆలయము 6 నెలల తర్వాత తీసినప్పుడు వాడనైనా వాడవు. దీపంలో నెయ్యి ఏమాత్రము తరగక వెలుగుతూనే ఉంటుంది. దానిని సేవించడానికే ఎందరో వస్తారు. ఆనాడు ఆలయ తలుపులు తీసి 6 నెలలు వెలిగే దీపాన్ని సేవింపచేయటాన్నే జ్యోతిర్దర్శనం అంటారు. తల్లిదండ్రులు లేనివారు పితృక్రియలను ఇక్కడ ఆచరిస్తే ఇక ఆ తల్లిదండ్రులకు బంధువులకు కూడా మోక్షమే. పెరుమాళ్ల పాదాల నుండి స్రవించే ఉష్ణజలం ఇక్కడే ఒక కుండంలోకి వచ్చి చేరుతుంది. అందులోనే భక్తులంతా స్నానాలు ఆడుతారు. దాన్ని తప్తకుండం అంటారు. ఆ నీరు గంధక వాసన వేస్తూ ఉంటుంది. ఇది సర్వరోగాల నివారణకు ఎంతో ఉపకారం చేస్తుంది. ఒక ప్రక్క అతి శీతల జలము ప్రవహించే అలకనందా నది, మరో ప్రక్క అత్యుష్ణ జలముండే తప్తకుండము. పరస్పర విరుద్ధ ధర్మాల అనొక చోట నిర్వహించే ఆశ్చర్య శక్తి బదరీ నారాయణుది. ఇలాంటి ఎన్నో మహత్యాలు గలది బదరీ క్షేత్రము. శ్రీయప్పతి లోకములో శిష్టాచార్య అనుష్ఠానములను తెలుపుటకై తానే నారాయణ ఋషిరూపమున గురువుగాను, తానే నరుని రూపమున శిష్యుడుగాను అవతరించి ఈ మంత్రమును ఉపదేశ రూపమున వెల్లటపరిచెను. ఈ క్షేత్రములో చల్లదనముచే కట్టెలు సరిగ్గా మండవు. అన్నము ఉడుకుట మహాకష్టము. కానీ ఈ భోగమహాలక్ష్మీదేవి సంకల్పముచే ఈ భోగమండపములో ఎంత వంటైనను సులభముగా అతి త్వరలో అగును. అన్ని సౌకర్యాలు మన కోసం చేసి తానే శిష్యుడిగా, తానే ఆచార్యుడిగా శిష్య ఆచార్య లక్షణాలు ఎలా ఉండాలో ఈ లోకానికి ప్రకాశింపచేశాడు. తన మంత్రమును ఇచ్చి తద్వారా శిష్య ఆచార్య సంబంధమును లోకములో ప్రచారం చేస్తూ ఈ లోకమంతా బాగుపడే వరకు ఇక్కడే ఉంటానని వచ్చిన భగవంతుడు అని గుర్తించి ఆయన అనుగ్రహించిన మంత్రాన్ని ఆచార్యుల ద్వారా పొంది స్మరించి భగవంతుని హృదయంలో స్థానం ఏర్పడేటట్లు మనం కైంకర్య పరులమవుదాం. జై బద్రీనారాయణ.